హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం పన్నీర్ ప్రిపేర్ చేసుకుందాము. మనం బయట షాపుల్లో కొనుక్కునేటువంటి పన్నీరు ఎంత సాఫ్ట్గా ఉంటుందో అదే సాఫ్ట్ స్ట్రక్చర్తో ఈరోజు మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. పన్నీరు చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ పన్నీర్ తయారు చేయడానికి ప్రాసెస్ చూద్దాం. మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 స్పూన్స్ నిమ్మరసం తీసుకుందాము. దాంట్లో 3 స్పూన్స్ వాటర్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి పాలైతే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఈ పాలన్నీ కూడా బాగా మరిగి ఒక పొంగు వచ్చే వరకు ఉంచుతాము. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని వీటిని 2 నిమిషాలు అయితే మరగనిద్దాము. ఇలా మరుగుతున్నాయి కదండి, ఇలా బాగా మరగనిద్దాము. కొంచెంసేపు మరగనిచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇదే వేడి మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి నిమ్మరసం అయితే వేసుకొని కలుపుకుందాము. ఈ వేడిగా ఉండగానే కలుపుకోవాలి. మళ్ళీ పాలు చల్లారిపోతే మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రాదు. మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెడతారు. గ్యాస్ మీద పెట్టడం వల్ల మళ్ళీ అది పన్నీర్ వస్తుంది కానీ గట్టిగా రబ్బర్లాగా అయిపోతుంది. కాబట్టి వేడిగా ఉండగానే మన నిమ్మరసాన్ని కొద్దిగా వేసుకుని ప్రిపేర్ చేసుకుందాము. మీరు నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ని కూడా తీసుకోవచ్చు. బట్ అందరికీ అవైలబుల్లో ఉండదు కాబట్టి నేను నిమ్మరసంతో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదండి, బాగా అయింది పన్నీరు. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా రావాలి. ఇలా సాఫ్ట్గా వస్తే మనకి పన్నీరు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇది ఒక స్ట్రైనర్లోకి వడపోసుకుందాం. నా దగ్గర పెద్ద స్ట్రైనర్ లేదు కాబట్టి క్లాత్ ఒక దాక మీద వేసుకుని ఆ క్లాత్లోకి అయితే నేను వడపోస్తున్నాను. మీరు స్ట్రైనర్ పెట్టుకుని స్ట్రైనర్లో కూడా వడపోసుకోవచ్చు. ఇలా మొత్తం వడపోసిన తర్వాత క్లాత్ అయితే ఒకసారి వాటర్ తీసేద్దాం క్లాత్లోంచి. ఓకే, కొంచెం లైట్గా ప్రెస్ చేయండి, సరిపోతుంది, కాలుతుంది కాబట్టి. అలా వేడిగా ఉండగానే మనం ఈ ప్రాసెస్ అంతా స్పీడ్గా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒకసారి మనం ఓపెన్ చేసి మనం అడ్జస్ట్ చేసుకుందాం. మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్లో, రౌండ్ స్క్వేర్ ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో సెట్ చేసుకుని మళ్ళీ క్లాత్ని అయితే ఫోల్డ్ చేసేసుకుందాము. ఇలా క్లాత్ ఫోల్డ్ చేసేసుకుని ఒక జాలి గిన్నె ఉంటుంది కదా, ఆ జాలి గిన్నెలో ఇదైతే పెట్టుకుని దానిపైన వెయిట్ పెట్టుకుందాము. ఈ వెయిట్ పెట్టుకుని 1 అవర్ అలా ఉంచేస్తే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి. నేను 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చాలా సాఫ్ట్ అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది మనకి పన్నీరు. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇలాగే ప్లెయిన్గా కట్ చేయకుండా స్టోర్ చేసుకుని మీరు రెసిపీస్ చేసుకున్నప్పుడు కట్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వచ్చింది. ఓకే, చూస్తున్నారు కదండి, చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. మనం బయట కొనుక్కునే పన్నీర్ లాగానే సాఫ్ట్గా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.